ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, షష్టగ్రహ కూటమి అంటూ ఉన్నారు కదా, దీనికి చాలా మంది ఈ రాసుల వారికి కలిసి రావట్లేదు, ఈ రాసుల వారికి కలిసి వస్తుందని, ఫలానా నక్షత్రంలో పుట్టిన వారికి ఇంకా దోషారిష్టం అని చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది ఏమో అసలు షష్టగ్రహ కూటమి అంటూ మనుషులకి ఆపాదించబడదు, దేశాల వారీగా రాష్ట్రాల వారీగా ఆపాదించబడుతుంది, లేదా రాజ్యాన్ని నడిపిస్తున్న వారికి ఏమైనా ప్లస్ ఆర్ మైనస్లు జరగచ్చు, కానీ అలా ఇండివిజువల్ జాతకానికి అప్లై చేయబడదు, ఇది కామన్ గా వచ్చిపోయేవే అంటున్నారు. మరి మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? తప్పకుండా అమ్మా, ఎవరు ఏం చెప్పారు అనే విషయాన్ని పక్కన పెడితే షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది సామాన్యంగా గనక వచ్చినట్లయితే, ఆ మర్నాడు యుగాది కాకనపోయినట్లయితే ఇది వాస్తవం. అంటే ఆ రోజు గ్రహణం కూడా ఉంది కాబట్టి అసలు గ్రహణం అనేటువంటిది అంత పెద్ద విశేషమైంది కాదు, కాబట్టి దాన్ని మనం లెక్కించాల్సిన అవసరం ఏమాత్రము లేదు. అందులో ఇక్కడ లేదు కాబట్టి అసలు మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఇకపోతే రెండవ విషయం, గ్రహణం మర్నాడే యుగాది. ఈ ఉగాదికి 9 గ్రహాలలో 6 గ్రహాలు పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు. ఈ శుభగ్రహాలు 3కి బలం లేదు, పాపగ్రహాలకి మితిమీరిన బలం ఒప్పుకోవాలి. అయితే రాహువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రవి, శని 6 కూడా గురువు ఇంట్లో ఉన్నారు. పోనీ ఇంకెక్కడైనా ఉన్నారు అంటే ఒక రకంగా మనం ఆలోచిద్దాం, ఇంకోళ్ళు ఉన్నారు అంటే ఇంకొక రకంగా ఆలోచించుకోవచ్చు. ఉన్న దాంట్లో శని, రవి వీరిద్దరు తండ్రి కొడుకులు, బద్ధ శత్రువులు. బృహస్పతి, బుధుడు తండ్రి కొడుకులు, బద్ధ శత్రువులు. గురుగారు, నాకు మాత్రం శని, సూర్యుడు తండ్రి కొడుకులని తెలుసు తప్ప మిగతా ఇద్దరు కూడా తండ్రి కొడుకులని తెలియదు. మరి శని, రవి తండ్రి కొడుకులు, చంద్రుడు, బుధుడు తండ్రి కొడుకులు. అదేంటి గురుగారు, వీళ్ళకి పడకపోవడం ఏంటి? మరి చంద్రుడు, బుధుడు తండ్రి కొడుకులు, బృహస్పతి, బుధుడు తండ్రి కొడుకులు. ఒక కొడుకు 2 తండ్రులు. అదేలేండి. బృహస్పతి, బుధుడు తండ్రి కొడుకులు, ఇద్దరికి పడదు. చంద్రుడు, గురువు బద్ధ శత్రువులు, శుక్రుడు, గురువు బద్ధ శత్రువులు, అంతా ఒకే చెట్టున్నారుగా. మరి ప్రమాదం అనేటువంటిది రాక ఎవరికి వస్తుంది? ప్రధానం. అయితే ఇక్కడ 18 నక్షత్రాలకు ప్రమాదం. ఎన్నమ్మా? 18 నక్షత్రాలకు ప్రమాదం. ఆరుద్ర, స్వాతి, శతభిషం, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణీ, హస్త, శ్రవణం, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర. ఈ 18 నక్షత్రాలకు ప్రమాదం. ఓకే, ఇది ఖగోళంగా మనం వెళ్దాం. ఈ 18 నక్షత్రాల వారు 80% ఉన్నారుగా ఖగోళంలో. ఏరమ్మా, 80% మందికి ప్రమాదం ఏమన్నా? మరి ఖగోళంలో ఈ 18 నక్షత్రాల వారు ఉన్నారు కదా, 18 నక్షత్రాలకు ప్రమాదము అన్నప్పుడు ఆ నక్షత్రం ఎవరిని ఆపాదించి ఉంటుంది? ఒక జాతకుడికి. ఆ జాతకుడికి అదే ఇబ్బంది ఉంటుందిగా. మరి కొన్ని విధాలుగా మనం చూసుకోవాలి. నిత్య విధానం, నైమిత్తిక విధానం ఉంటుంటాయి. ఈ నైమిత్తిక విధానంలో కొన్ని వచ్చినప్పుడు ఆ విధి ఎలా వస్తుంది అనేటువంటిది మనము పరిపూర్ణంగా గణితం వేయాలమ్మా. ఇది ఖగోళం. ఉగాది ఖగోళం. యుగాది పండుగ ఏదైతే వస్తుందో అది ఖగోళం. ఇది ఏదైతే వస్తుందో అది మొత్తం యావత్ ప్రపంచం విధానానికి అందరికీ ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహ కూటమిలో ఉండేటువంటి ఒక ప్రభావం అందరికీ, ప్రతి ఒక్కరికి ఆపాదించి తీరుతుంది. మరి ఆపాదించి తీరే వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారు? ఈ 18 నక్షత్రాల వారు ఉన్నారు. ఈ 18 నక్షత్రాలుగా ఎక్కువ ఉంది. 28లో 18 నక్షత్రాలకి ప్రమాదం. ప్రతి 10 మందిలో 8 మంది అయితే ఈ నక్షత్రాలు అయితే ఉంటాయిగా, ఒప్పుకొని తీరాలి. ప్రతి 20 మందిలో 18 మందికి నక్షత్రాలు ఉండొచ్చు. కాబట్టి వారు అత్యంత జాగ్రత్తగా ఉండి తీరవలసిన అవసరం చాలా ఎంతైనా ఉన్నది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే గర్భవతులు అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రధానం. ఓకే. అనవసరమైన విషయాల్లో తల దూర్చకపోవడం, మనది కాదు అనుకున్నప్పుడు దూరంగా ఉండటం. ఓకే. తనకు రాని పని చేస్తానని మీద వేసుకోకపోవడం,
సాధ్యమైనంత వరకు ఏ విషయానికైనా మౌనంగా ఊరుకోవటం మినహాయిస్తే, నాకు తెలుసు నేను ఇంతటి వాడిని అనేటువంటి మాట్లాడకుండా ఉన్నట్లయితే ఒక మోస్తరి భగవంతు అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది వారికి. ఎందువలన వీళ్ళు స్వతహాగా ఇప్పుడు అసలు ఉండరు, మామూలుగానే ఉండలేరు. ఈ సమయంలో ఒక మాటకి 100 మాటలు అనేటువంటి స్థితే వస్తుంది, కానీ మౌనంగా ఉండేటువంటి స్థితి వీళ్ళకి ఉండదు. ఓకే. ఎందువలన తామసం, తమోగుణం బాగా వీళ్ళకి ఇప్పుడు ఆపాదించేస్తుంది. ఏదైతే వద్దు అంటామో అది చేస్తే కానీ మనకు నిద్ర పట్టదుగా. నిద్ర పడుతుందండి? ఎవరినైతే ఏది వద్దంటామో అది వాళ్ళు చేస్తే తప్పితే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. అటువంటిది వినాశకాలే విపరీత బుద్ధి అని కలి ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే. 2, అసలు షష్టగ్రహ కూటములు ఎందుకు వస్తాయి? ఈ వీళ్ళందరూ మీరు అడిగారు ఖగోళానికి సంబంధించి కానీ వ్యక్తిగతానికి కాదు కదండి, దీనికి దానికి ఎందుకు మూలం వస్తుందంటే, ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏ కారణం చేత వస్తుందనేటువంటి విషయాన్ని మనం కనుక తెలుసుకోగలిగితే, ఇది అందరికీ ఆపాదిస్తుందా, కొందరికి ఆపాదిస్తుందా, ఖగోళానికి ఆపాదిస్తుందా, ఈ 18 నక్షత్రాలకు ఆపాదిస్తుందా అనేటువంటి విషయం మనకే తెలిసిపోతుంది. అయితే మానవ జీవితం అంత ఉత్కృష్టమైన నీచమైన జీవితం ఇంకొకటి లేదమ్మా. జన్మనాం నరజన్మ దుర్లభం అంటారు. జన్మలన్నిట్లలో మనిషి జన్మ చాలా దుర్లభమైంది అంటారు. కానీ అంత నీచమైన జన్మ ఇంకొకటి లేదని నేనంట. మనం చేసుకున్నటువంటి నీచాతి నీచమైన దుష్కర్మలు, మనం చేసినటువంటి పనులకే ఇప్పుడు ఇటువంటివన్నీ వచ్చి మనం అనుభవిస్తున్నాం. ఎందువలన? ఏది చేయకూడదో అవే చేస్తాం, ఏది తినకూడదో అవే తింటాం, ఏవి అనకూడదో అవే మాట్లాడతాం. ఇవన్నీ చేస్తూ నవ్వుతూ చేస్తున్నప్పుడు దాని యొక్క కర్మ ప్రతిఫలం ఏడుస్తూ అనుభవించాల్సిందే కాదంటారా? అంతేలేండి గురుగారు. ప్రకృతిని చెడబట్టారు, ఎన్నో రకాల జీవరాశుల్ని, మూగ జీవాల్ని ఎన్నో రకాలుగా హింస చేశారు. అందరికీ తండ్రి ఈశ్వరుడు, పశువులకి పక్షులకు కూడా తండ్రి పశుపతి ఆయనే కదా. మరి అన్ని రకాలుగా హింసాత్మక ధోరణి చేసినప్పుడు ఆ ఒక్క చర్య ఆయనకి ఆగ్రహం కలిగినప్పుడు ఆ బాధ మనం కూడా అనుభవించాలిగా. మరి అనుభవించాలి అన్నప్పుడు కొన్ని అలా తప్పించుకోవడానికి వీలు లేకుండా తీసుకొస్తాడమ్మా. తీసుకొచ్చి కూడా అక్కడి వరకు ఆపి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈసారైనా ఈ రకంగా అయినా నిన్ను బాగు చేసుకో, నేను నువ్వు మార్చుకోని. నేను మార్చుకోను, నేను ఇంతే అన్నావు అనుకోండి, చేయగలిగేది ఏం లేదు. 2, ఇంతవరకు మనకు ఎన్నో రకాలైనటువంటి వచ్చినాయి గ్రహ కూటములు, అవి ఇవి చాలా వచ్చినాయి. కానీ ఎక్కడా ఎప్పుడు లేని విచిత్రం ఈసారి వచ్చిందండి. చెప్పండి ఏంటో. ఏంటి గురుగారు? ఈ 18 నక్షత్రాలు ఏవైతే చెప్పానో, ఈ 18 నక్షత్రాల్లో జన్మించిన స్త్రీలకే ఎక్కువ శాతం ప్రమాదాలు ఉన్నాయి. వామ్మో! ఎందువలన? ఒక ఇంట్లో ఒక పురుషుడికి ఏదైనా ఒంట్లో బాగాలేక 2 రోజులు 3 రోజులు అడ్డం పడితే ఆ నష్టమేం లేదు, నిత్య జీవితంలో వెళ్ళిపోతుంది. అదే ఆ స్త్రీ అడ్డం పడితే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి కదా గురుగారు, స్తంభించకపోతుంది. ఆ విధానం ఒకవేళ 2 రోజులు కనుక 3 రోజులు కనుక స్త్రీ ఏదైనా కారణం చేసి అడ్డం పడితే మళ్ళీ ఆ కుటుంబం అనేటువంటిది నిలబట్టడానికి 10 రోజులు పడుతుంది. అంతే కదా గురుగారు. ఆ రకమైనటువంటి ఇబ్బంది పెడితే కనీసం కొంతమందికైనా మూసుకున్న గలు తెరుచుకుంటాయి, జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రధానం ఇక్కడ స్త్రీకి అవమానం, స్త్రీకి అగౌరవం, ఇవన్నీ చూశాడు భగవంతుడు. ఆ స్త్రీ అనేటువంటి వ్యక్తి అడ్డం పడితే నీ జీవితం ఏంటో చూపిస్తా అంటున్నాడు. అందువల్ల నా 18 నక్షత్రాలు ఉండే స్త్రీలకు మాత్రమే ఇప్పుడు ఎక్కువగా సమస్యలు రాబోతున్నాయి. అంత సమస్యలో నేను భగవంతుని కోరుకునేది ఒకటి, కాస్త నడి వయస్సులో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా ఇప్పించు తండ్రి, ఎదుర్కొంటాం. గర్భం దాల్చినటువంటి స్త్రీలను మాత్రం ఎలాంటి కష్టము పెట్టద్దు. వాళ్ళు అధో పనులు చేసి ఉండొచ్చేమో, ఇప్పుడు తల్లి కదా కాబట్టి ఆవిడికి మాత్రం ఏ అనర్థం రానివ్వద్దు. ఇక మిగతా సామాన్యంగా ఉంటుంది వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టినా ఒకరోజు వెనకో ముందుకో మేము నిలబడగలుగుతామని మాత్రం భగవంతుని నేను కోరుకుంటున్నా. 18 మంది ఈ 18 నక్షత్రాలకు సంబంధించిన స్త్రీలు అడ్డం పడ్డారు అంటే ఆ కుటుంబాలు ఏమవుతాయి, మళ్ళీ వాళ్ళు నిలబడాలంటే ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ మనం గమనించుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా దీనికి కొన్ని విధానాలను అనుసరించి ఏ స్త్రీ అయితే ఏ ఇంట్లో నిలబడి ఉంటుందో ఆ ఇల్లు ఎంత కలకల్లాడుతుందో, ఏ స్త్రీ ఏ ఇంట్లో అయితే కనుక ఏదైనా కార్యజాతం పడితే ఆ ఇల్లు ఎంత విఘాతానికి వెళ్తుందో ఆ విషయాన్ని ఒక్కసారి కనుక ప్రపంచానికి తెలియజేస్తే కనీసం
కొంచెమైనా మరలా స్త్రీ మీద జరిగేటువంటి అఘాయిత్యాలు లాంటివి వాటి నుంచి తప్పే ప్రయత్నం ఉంటుందేమో, వీళ్ళ కొంచెమైనా జ్ఞానం వస్తుంది, స్త్రీని మనం ఇబ్బంది పెట్టదు, ఏదైనా ఒక్కలేని ఆలోచించగలుగుతారన్న ఉద్దేశంతో సుమారుగా 18 నక్షత్రాల స్త్రీలకే ఎక్కువ శాతంగా సమస్యలు ఉన్నాయమ్మా. రైట్. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు? ప్రతి ఒక్కరూ కూడా కష్టమైన నష్టమైన కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని 28వ తారీఖు రాత్రి గల అమావాస్య, 29 ఉదయం గల అమావాస్య కామాక్షి అమ్మవారి యొక్క పరిసరాలలో ఉంటూ అక్కడ నిద్ర చేసి కనుక కొన్ని ఉపసంహార పూజలు ఉంటాయి, క్రతువులు, వాటిని నిర్వర్తించుకోగలిగితే 45% బయటపడతారమ్మా. కేవలం 45% మాత్రమే. ఓకే. అప్పటికి చాలా ఎక్కువ అమ్మ అది. 45% అంటే అమ్మ నా జీవితం నేను బాగుపడ్డట్టే అంత బయటికి వస్తారు. ఓకే. అంటే మీకు అనిపించవచ్చు, ఎందుకండి ఇంత అరిచి అరిచి చెబుతున్నారు, భయపెడుతున్నారా ఏంటి అనిపించవచ్చు. ఆఫ్ కెమెరాలో కొన్ని విషయాలు చెప్పగలుగుతా. ఇప్పుడు చెప్పిన 18 నక్షత్రాలలో సగం నక్షత్రాలు నా కొంపలో ఉన్నాయి, అంటే నా కుటుంబంలోనే సగం నక్షత్రాలు ఉన్నాయి. వీళ్ళు పడుతున్నటువంటి మానసిక శారీరక ఆర్థిక సమస్యలు ఏ రకంగా ఉన్నాయో నా కళ్ళతో నేను గత 4 నెలల నుంచి చూస్తున్నా. ఇది కాకుండా 24 రోజులుగా భరణి, బుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణ, మాస్టర్, జ్యేష్ఠ, రేవతి ఈ 9 నక్షత్రాల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సూసైడ్ చేసుకోవడానికి నయం, సంతోషపడాలి. ఆ స్థితికి వెళ్ళి కూడా కొద్ది గొప్ప ధైర్యాన్ని మూటకట్టుకొని మనం నిలబడి ఉన్నారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎంతో గొప్పగా నిలబడిపోతాం, అంతా బాగుంటుంది, సుఖం అనుకున్న స్టేజ్ నుంచి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం మీద పడి సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళి ఆగారట. సూసైడ్ చేసుకోకుండా నా కళ్ళతో నేను చూశాను కుటుంబ విధానంలో. కనుక జాగ్రత్త పడండి అని ఇంత గట్టిగా చెప్పడానికి మూల కారణం. ఇప్పుడు మేము కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. 28 ఉదయం బయలుదేరి 29 రాత్రి గౌరీ గంధర్వ ఆరాధన అమ్మవారికి చేసుకొని 29 ఉదయం మంత్ర యంత్ర తంత్ర విష జ్వరిత ఉండేటువంటి కొన్ని యొక్క ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయోగాలకి ఉపసంహారంగా కొన్ని మంత్రాలు పారాయణ చేసుకొని మంత్ర తంత్ర యంత్ర క్రియ ప్రయోగం, ఇటు మంత్ర ప్రయోగము, ఇంకో పక్క తంత్ర ప్రయోగం, బలిహరణ విధానంతో పూర్తి చేసుకోవడానికి మేమైతే వెళ్తున్నామమ్మా. ఎందుకంటే కొన్ని అనర్థాలు చూసాం. కింద పడితే మనిషికి కొద్ది గొప్ప దెబ్బ తగిలితే పర్లేదు, కానీ మనిషి పోయే స్టేజ్ వరకు చూసాం. పోతే తిరిగిరారు కదమ్మా. అంతే కదా గురుగారు. ఇంకొకసారి అటువంటి దెబ్బలు తగలకుండా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి సాధనలు, ప్రయోగాలు చాలా అవసరం. కాబట్టి 28వ తారీఖు రోజు నాడు మేము ఇక్కడి నుంచి బయలుదేరి గౌహతి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఆరాధనలు చేసుకొని, మర్నాడు కొన్ని ఆరాధనలు చేసుకొని, అమ్మవారి అనుమతి తీసుకొని అనుగ్రహంతో మరలా తిరిగి రావడం జరుగుతుంది. అక్కడ చేసేటువంటిది మంత్ర విధానము, తాంత్రిక విధానంతో బలిహరణ విధానం అంటారు మాకు. అవి చేసుకొని మళ్ళీ మీరు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 18 నక్షత్రాల వారు ఏమాత్రం అవకాశం ఉన్నా బయలుదేరి మాతో పాటు రావటమా, లేదంటే మాకన్నా ముందు వెళ్ళటమా, రాలేని పక్షం పరోక్షంగానే ఒక్క విధానాన్ని అనుసరించుకోవటం అనేటువంటిది సర్వదా శతధా సహస్రధా అనేకధా అపరిమితధా సకల శ్రేయోదాయకం. అది విషయం. తప్పకుండా గురుగారు. షష్టగ్రహ కూటమికి సంబంధించిన వివరాలతో పాటుగా కామాఖ్య అమ్మవారి దగ్గరికి ముఖ్యంగా ఆడవాళ్ళు పూజ చేసుకోవడానికి వెళ్తే పరిహారంగా భలే పనిచేస్తుందని తెలియజేశారు. ధన్యవాదాలు.